హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ అంజలి. ఇప్పుడు మనం రామాలయం ఎదురుగా ఉన్న శివాలయం దగ్గరికి వచ్చినాము. ఇది కార్తీక మాసం కదా, ఇది గోపాలపట్నంలో ఉంది. సో విజిట్ చేద్దాం రండి. నాతో పాటు మీరు కూడా చూద్దరు. ఇక్కడ చాలా ఫేమస్ ఈ టెంపుల్. అండ్ ఈ టెంపుల్ కి నేను రావడం అయితే థర్డ్ టైమ్. దగ్గరే ఉంది, బట్ ఇక్కడ చూసారు కదా ఈ మెట్లన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కే ఓపికలు అయితే రావట్లేదు. సో అందుకే మీరు కూడా తప్పకుండా ఈ టెంపుల్కి వస్తారు అని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏం కోరుకున్నా జరుగుతుంది అని ఇక్కడ అందరూ సెంటిమెంట్ నమ్ముతారు బాగాని. చూస్తున్నారు కదా, ప్రెసెంట్ అయితే ఈరోజు ఎవరు లేరు. ఎందుకంటే ఎవరు లేని టైంలో వస్తే బాగుంటుంది అని చెప్పి ఫ్రీగా దర్శనం అవుతుంది కదా అని నేను వచ్చాను. సో రండి, నాతో పాటు మీరు కూడా చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా చెట్లు అన్ని. ఒకవేళ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చోడానికి బాగుంటుంది చల్లగా. అండ్ దీని మీద ఒక స్టోరీ ఏదో ఉంది, బట్ నాకు అంటే క్లారిటీగా తెలీదు. తెలుసుకొని ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో చెప్తాను. ఓకే, కమ్. ఓకే, కమ్ చూడ్డానికి వెళ్దాం రండి. నాతో పాటు మీరు దర్శనం చేసుకోండి. కమ్ రండి. ఇది ఫేమస్ టెంపుల్ అండ్ పెట్టి చాలా ఇయర్స్ అయింది. ఆల్మోస్ట్ గోపాలపట్నంలో చాలా మంది విజిట్ చేసి ఉంటారు. సో నేను ఇప్పుడు వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే గోపాలపట్నం వల్లే కాదు, ఇంకెక్కడైనా ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటే కూడా ఇది చాలా ఫేమస్ అండ్ పెద్ద టెంపుల్ కూడా. చూసారు కదా, ఇది ఒకవేళ ఎప్పుడైనా కార్తీక మాసం టైంలో అయితే చాలా బిజీగా ఉంటుంది. అందుకని ఈ రోడ్స్ అన్ని పెట్టారన్నమాట లైన్స్ కోసం. చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఫేమస్ టెంపుల్. ప్రెసెంట్ సండే కాబట్టి ప్రెసెంట్ ఎవ్వరూ లేదు. మామూలుగా అయితే చాలా మంది ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వినాయకుడి గుడి. ఇక్కడ చిన్నగా పెట్టారు. అండ్ ఎవ్రీ టెంపుల్ లో వినాయకుడు ఉండడం కామన్. అండ్ టెంపుల్ లోనే కాదు, షాపింగ్ మాల్స్ లో గట్టా వినాయకుడు అనేది నెక్స్ట్ గా ఉంటుంది. మీకు తెలిసిందే అది. ఇది మారేడు చెట్టు అంటారు దీన్ని. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంటది. అండ్ అక్కడ మనకు కనిపిస్తుంది కదా చివరిన కొండ, అది అనేది సింహాచలం. ఇది వైజాగ్ గాడ్ సింహాచలం వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ నుంచి కనిపిస్తుంది. వ్యూ కూడా ఇక్కడ చాలా బాగుంటది. చూస్తున్నారు కదా మొత్తం ఎంత బాగుందో. చల్లగా గాలి కూడా ఆస్తుంది. రిలాక్స్ అవ్వడానికి బాగుంటుంది. దేవుని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అండ్ వర్షం పడేటప్పుడు అయితే ఇంకా బాగుంటది. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ చాలా మంది కూర్చుంటారు, విజిట్ చేయడానికి వస్తున్నారు. అండ్ లొకేషన్ కూడా చాలా బాగుంది. అండ్ చల్లగా గాలి వస్తుంది. కార్తీక మాసం కదా, అందుకనే. ఇక్కడ చూసారు కదా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఫోటో అనేది ఉంది. ఇది నవగ్రహాల గుడి. అండ్ ఇక్కడ శివాలయం దగ్గర చిన్న చిన్న గుళ్ళు స్థాపితమయ్యాయన్నమాట. సో అందులో ఇది ఒకటి. ఇది చుట్టూ తిరగాలన్నమాట. అండ్ ఒక్కొక్క వైపు ఒక్కొక్క దేవుడు అనేది మనకు కనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ప్రెసెంట్ అయితే నందీశ్వరిని దర్శనం చేసుకుంటున్నాను. నందీశ్వరిని దర్శనం అయిపోయిన తర్వాత శివుని దర్శనం చేసుకోవడానికి అనేది వెళ్తాను.
అండ్ ఎవ్రీ గుడిలోని ప్రజెంట్ ప్రాసెస్ ఇదే కదా. సో నందీశ్వరిని చూస్తున్నాం మనం. తర్వాత ఇప్పుడు శివాలయానికి వెళ్తున్నాం, శివుడి దగ్గరికి. హలో వైజాగ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలాగోలాగా శివుడి దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది. నేను చేసేసుకున్నాను. మీరు ఒకవేళ చేసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా ఈ టెంపుల్కి వచ్చి విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ ఒక్క టెంపులే కాదు, ఈ గోపాలపట్నంలో వైజాగ్లో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అన్ని టెంపుల్స్ మీకు ప్రతి చిన్న టెంపుల్ పెద్ద టెంపుల్ సహా అన్ని విజిట్ చేసి మీకు ప్రతి వీడియో పెడతానని ప్లీజ్ ఫ్రెండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మీకోసం ఇదంతా చేస్తున్నాను. సో మీరు సపోర్ట్ దొరుకుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ విజిట్.